ప్రతి వాని ఇల్లు ఒక మందిరమే. నీ ఇల్లు ఒక మందిరం. నీ ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడు. నీ ఇల్లు నీ చుట్టుపక్కల ఉన్న వారికి ఒక ఆలయంగా ఉండాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు. నీవు రక్షించబడ్డ విశ్వాసమైతే నీ ఇల్లు ఒక ప్రార్థనా స్థలంగా మారాలి. మీరు కుటుంబ ప్రార్థన గంటన్నర 2 గంటలు చేయక్కర్లేదండి. 10 minutes తో స్టార్ట్ చేయండి చాలు. పిల్లలందరినీ పిలవండి. రేపు ప్రార్థన రెడ్డి ఎస్ఐ నాయన మా బిడ్డలందరూ దీవించి ఈ రోజు అంతా కాపాడు ఆమె అయిపోయింది వెళ్ళండి రా అని చెప్పండి. అంటే రేపు 2వ రోజు మళ్ళీ పరిగెత్తుకుంటాళ్ళే వస్తారు. నువ్వు పిలవక్కర్లా. 2వ రోజు 10 నిమిషాలు చేయి, 3వ రోజు 15 నిమిషాలు చేయి, 4వ రోజు అరగంట చేయి. రోజుకు ఒకళ్ళు బిడ్డలకు చేత ప్రార్థన చేయించు. అందరు రాకపోతే ఎవరు వస్తారో వాళ్ళు వచ్చి కూర్చోండి. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే దేవదూతలు మీ ఇంటి చుట్టూ ఉంటాయి. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతున్నప్పుడు దురాత్మలు దెయ్యాలు జొరపడాలని కాచుకొని కూర్చుంటాయి. అంటే కిటికీల్లో దూరదామని, తలుపుల్లో దూరదామని, సందుల్లో దూరదామని, రోగాలు వ్యాధులు సాతాను శక్తులు దూచుకొనున్నవి. నువ్వు ఎప్పుడైతే కుటుంబంగా యేసయ్యా అన్నావో అవన్నీ పోయి దేవుని దూతలు నీ ఇంటి చుట్టూ, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండను. కాబట్టి నీ ఇంటిని ఒక ప్రార్థనా స్థలంగా మార్చు.